హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లింగ్ రోబోట్ ఫర్ మల్టీ ఫంక్షనల్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, నార్మల్గా ఈ ప్రాజెక్ట్ మనం మల్టీ ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. లైక్ అగ్రికల్చర్ ల్యాండ్స్లలో వాటర్ని స్ప్రింక్లర్ చేసుకోవడం, లేదంటే ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్స్ అప్పుడు మనం ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్గా మనం ఈ యొక్క రోబోట్ని పంపించి ఆ ఫైర్ జరుగుతున్నటువంటి ఏరియాస్లలో ఆపడం కోసం అనేక రకాలుగా ఈ ప్రాజెక్ట్ మనం ఉపయోగించుకోవచ్చు. సో అందుకని మనం దీన్ని మల్టీ ఫంక్షనల్ రోబోట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోబోట్ మొత్తాన్ని కూడా మనం బిఓ మోటార్స్ యూజ్ చేసి డిజైన్ చేసాము. ఈ రోబోట్ మన ఐఓటీ అనేటువంటి టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానీ ఈ యొక్క రోబోట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ రోబోట్ మొత్తాన్ని కూడా లో పవర్ కన్సంప్షన్లో రన్ చేయడం కోసం లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నాం. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం టైంలో మనం రన్ చేసుకొని తక్కువ టైంలో మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రోబోట్కి 4 సైడ్స్ 4 వీల్స్తో పాటు 4 మోటార్స్ ఉంటాయి. ఈ రోబోట్ మొత్తాన్ని కంట్రోలింగ్ కోసం మనం నోడెమ్సీ అనేటువంటి కంట్రోలర్ని యూజ్ చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మోటార్ పంప్ను ఆన్ చేయడం వల్ల ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్ ఆన్ అవుతుంది. ఈ మోటార్ పంప్ను ఆన్ చేయడం కోసం మనం రిలే మాడ్యూల్ని యూజ్ చేస్తున్నాం. ఈ మోటార్ పంప్కి సప్లై కోసం 9 వోల్ట్స్ బ్యాటరీని యూజ్ చేస్తున్నాం. ఒకసారి వర్కింగ్ చూపిస్తాను, చూడండి. ఈ రోబోట్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఈ విధంగా బ్లింక్ అనేటువంటి సర్వర్లో మనం ఒక యాప్ని కస్టమైజేషన్గా డిజైన్ చేసుకున్నాం. ఫార్వర్డ్, బ్యాక్, రైట్, లెఫ్ట్తో పాటు స్ప్రింక్లర్ కోసం సెంటర్ బటన్. వర్కింగ్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం వాటర్ స్ప్రింక్లర్స్ని ఆన్ చేస్తాం. సో ఈ విధంగా మనం వాటర్ స్ప్రింక్లర్ని మన ఐఓటీ ద్వారా ఆపరేట్ చేసుకుంటూ రోబోట్ని మూవ్ చేయడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్లలో కూడా మనం వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.